అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 116తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వచ్చే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బాస్ నెంబర్ నుంచి అన్ని మిస్డ్ కాల్స్ ఉండడంతో అసలు తనకు అంత నిద్ర ఎందుకు పట్టింది అనుకుంటూ ఆలోచించి ఏమీ అర్థం కాక భయంతోనే చేతులు వణుకుతూ ఉండగా ఇప్పుడు ఏమంటాడో అని టెన్షన్తో బాస్ నెంబర్కి డయల్ చేస్తుంది విలని పాప. అసలు అన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చారంటే రసూల్ గురించి విషయం తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది నేను చెప్పకుండా? ఆలోచనలు చేస్తూ ఉండగా నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదేంటి బాస్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనుకుని వెంటనే మిస్టర్ ఎక్స్ పర్సనల్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. అది కేవలం రెజీనా దగ్గర మాత్రమే ఉంది. రాత్రంతా చికాకులో ఉన్న మిస్టర్ ఎక్స్ శుభ్రంగా తాగేసి మత్తుగా పడుకొని ఉంటాడు. దానితో ఫోన్ సౌండ్ వచ్చినా మత్తుగా నిద్రపోతూ ఉండడంతో అది అతని చెవులకు చేరలేదు. ఆ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇదేమో ఎత్తటం లేదు. కోపంగా ఉన్నారా నా మీద అని అనుకుని కాసేపు ఆగాక ట్రై చేయొచ్చని ముందు స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్తుంది. ఈ ఫేక్ ఇంకా లేవలేనట్టుంది అంకుల్. మనకేమో కడుపులు కాలిపోతున్నాయి. మహాతల్లి ఎప్పుడు లేచి వస్తుందో అని రెజీనా రూమ్ వైపే చూస్తూ ఉంటాడు చేతన్. ఫ్రెష్ అయి రాత్రి కూడా ఏమీ తినకపోవడంతో కడుపు కాలుతున్న మిస్టర్ ఎక్స్ ఫోన్ ఎత్తలేదన్న టెన్షన్. అసలు తనకు అంత నిద్ర పట్టిందేంటని ఆలోచనతో ఆకలి మరిచి కాసేపు ఆ ఆలోచనలతోటే గడిపేస్తుంది పాప. మెయిడొచ్చి తలుపు కొడుతుంది. వీళ్ళొకళ్ళు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అనుకుంటూ తలుపు తీస్తుంది విలని పాప. ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఏంటి అని అడుగుతుంది. అయ్యగారు మీకోసం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎదురు చూస్తున్నారమ్మా. లేచిందో లేదో చూడమన్నారు. లేచుంటే మిమ్మల్ని రమ్మన్నారు అని చెబుతుంది ఆ అమ్మాయి. సరే వస్తున్నా పద అని ముందైతే కడుపులో ఏదో ఒకటి వేసుకోవాలి కదా, లేకపోతే నీరసం వచ్చి పడతాను అనుకుంటూ కిందకొస్తుంది. గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటో ఈ మధ్య నీ టైం టేబుల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి యోగా చేసుకునే నువ్వు ఇప్పుడు 7 అయినా 8 అయినా లేవటం లేదు. అసలు రాత్రి ఏం తినకుండా పడుకున్నావు. రా వచ్చి కూర్చో, ముందు బ్రేక్ఫాస్ట్ చేయి అని అంటారు రమేష్ గారు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళకేం తెలియనట్టే ఉంది. బాదం మిల్క్లో ఏమైనా కలిపారని నాకే డౌట్ వచ్చిందా? అయినా వాళ్ళకు అవసరం ఏముంది అని అనుకొని బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చుంటుంది. అంకుల్ ఉదయాన్నే తినేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా. అంకుల్ నీకోసం తినకుండా కూర్చుంటారని తెలుసు కదా, మరి తొందరగా లేచి రావాలి కదా అని అడుగుతాడు చేతన్. నీ పెత్తనమేంద్ర ఓడి పెత్తనం అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం రాత్రి ఎందుకో చాలా నిద్ర పట్టేసింది. ఉదయం కూడా తొందరగా మెలకు రాలేదు. ఇప్పటికీ ఇంకా నిద్ర వస్తున్నట్లుగా ఉంది. ఏమైందో తెలియడం లేదు. మీరు బాదం మిల్క్లో ఏమైనా కలిపారా అని అడుగుతుంది వాళ్ళిద్దరినీ చూస్తూ. ఇది ఇంకా బాగుందమ్మా. నువ్వేం తినలేదని అంకుల్ గోల గోల చేస్తుంటే నీకు ఇష్టమని చెప్పారని కష్టపడి బాదం మిల్క్ తెప్పిస్తే అది అంకులే స్వయంగా వచ్చి పట్టుకొచ్చి ఇచ్చినందుకు మా మీద నీకు అనుమానాలా? అయినా ఏం కలుపుతాం నీకు? నువ్వేమైనా మా శత్రువా అని అడుగుతాడు చేతన్. అన్ని మాటలు ఎందుకులే, నేను ఊరికి కలిపారా ఏమన్నా అని అడిగాను. ఒక్క మాట ఎన్ని అర్థాలు తీస్తుందో తెలుసా? అంకుల్ని నువ్వు అవమానిస్తున్నట్టు. కన్న తండ్రి ఏం చేస్తాడు? కన్న కూతుర్ని, అందులో నువ్వంటే ఎంత ఇష్టం అంకుల్కి, అలాంటప్పుడు నీకెందుకు కలిపిస్తారు? అసలేం కలిపారనుకుంటున్నావు అని అడుగుతాడు చేతన్. నేను అసలు అన్ని మాట్లాడినానా? నువ్వే ఓ వాగుతున్నావు. నిద్ర మాత్రలు కలిపితేనే కదా నిద్ర పట్టేది. అందుకే అదేమన్నా కలిపారేమో అని డౌట్ వచ్చి అడిగాను. ఒకవేళ నేను రేవంత్ గురించి ఆలోచిస్తూ పడుకోనేమో, నేను పడుకోవడం కోసం డాడీ అలా కలిపారేమో అని చిన్న డౌట్ వచ్చింది. అయినా మా డాడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వెందుకు అలా మాట్లాడుతూనే ఉన్నావు? అది కూడా నా గురించి నీకెందుకు? నేను మా డాడీతో మాట్లాడుతున్నాను అంతేనా డాడ్ అని అడుగుతుంది. నేను నీతో మాట్లాడను బేబీ, నన్నే అవమానించావుగా అని అలిగినట్టుగా ఫేస్ పెడతారు
రమేష్ గారు, అబ్బా! వీళ్ళ వేషాలు, ఓవర్ యాక్షన్‌లు చూడలేకపోతున్నా అని తిట్టుకుంటూ ఆకలి ఎక్కువ ఉండడంతో కామ్‌గా బ్రేక్‌ఫాస్ట్ తినేస్తుంది. డాడ్, ఇంతవరకు రేవంత్ నుంచి ఏ కాల్ రాలేదు. పోలీసులు కూడా ఏం ఫోన్ చేయలేదు. రేవంత్ కూడా ఇంటికి రాలేదు. ఒకసారి మీ ద్వారా ఏమైనా అవుతుందేమో ట్రై చేయండి డాడ్ అని చాలా ప్రేమగా అడుగుతుంది రెజీనా పాప. అసలు ఇందులో మేము చేయడానికి ఏముంది? ఎక్కడికి తీసుకువెళ్లారో తెలిస్తే కనీసం ఏమైనా చేయగలం. అసలు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో కూడా తెలియకుండా వెళ్తే ఏం చేయగలం? ఒక పని చేద్దామా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీడియా ముందుకు వెళ్ళి ఫారెన్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రేవంత్ని, అతనికి ఇక్కడ పద్ధతులు తెలియక ఏదో పోలీస్తో గొడవ పెట్టుకోగానే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. కానీ అతను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలీదు. ఆ పోలీసులు సివిల్ డ్రెస్ వేసుకున్నారు. యూనిఫామ్ కూడా వేసుకోలేదు. రేవంత్ మీద వాళ్ళే కాఫీ పోశారు. దానివల్ల చిన్న గొడవ అయింది. ఆ చిన్న గొడవకి అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి రేవంత్కి సంబంధించిన పాస్పోర్ట్, వీసా, ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాడు అవన్నీ సాక్ష్యాలుగా చూపిస్తే 10 నిమిషాల్లో తను ఇక్కడుంటాడు. మీడియాలో ఒక్కసారి ఏ విషయమైనా వచ్చిందంటే జనాలు అదే నమ్ముతారు. కాబట్టి కొంతమంది పోలీసుల గురించి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలా చేద్దామా అని అడుగుతాడు చేతన్. అవన్నీ వినగానే వద్దొద్దు, అలా మీడియాకి వెళ్ళొద్దు అని వెంటనే అనేస్తుంది రెజీనా పాప. అది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అయినా అంకుల్ ప్రయత్నిస్తారు. కానీ అతని డీటెయిల్స్ ఇవ్వందే వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు పట్టుకెళ్ళింది రేవంత్ను కాదని కూడా చెప్పగలరు వాళ్ళు అని అంటాడు చేతన్. అబ్బా! ఎలా చూసినా ఇంకొంచెం ఇరుక్కునే పనులే తప్ప రసూల్ బయటకొచ్చే మార్గం ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు బాస్కి తెలిసిందా విషయం అనేది తెలియదు. అన్ని మిస్డ్ కాల్ ఇచ్చారంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయ్యుంటుంది. ఇప్పుడు ఆ ఫోన్ కూడా నేను ఎత్తలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయాలి. అతని కోపాన్ని తగ్గించాలి అనుకుంటూ నాకెందుకో అనీజీగా ఉంది. పైకెళ్ళిపోయి కాసేపు పడుకుంటాను డాడీ అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోగానే ఇద్దరు హైఫై ఇచ్చుకొని మీరు కూడా బాగా నటిస్తున్నారు అంకుల్ అని అంటాడు చేతన్. శివ్ అన్నిసార్లు చెప్పాడు కదా ఆ అమ్మాయికి ఎటువంటి అనుమానం రానివ్వద్దని. అందుకే నేను కూడా నటించదలుచుకున్నాను. ఇంకెన్నాళ్ళులే, ఒక వారం రోజుల్లో ఈవిడి గారికి ఆ రసూల్కి పట్టిన గతే పడుతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండడమే మంచిది అని రమేష్ గారు అంటారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక శివ్ నరసింహ గారితో, నాయక్తో మాట్లాడడానికి వెళ్తాడు. తను వారం రోజులు ఉండడు కాబట్టి మొత్తం సెక్యూరిటీ గురించి, ఇంట్లో వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళిద్దరితో చర్చిస్తూ ఉంటాడు. ప్రస్తుతం వచ్చిన ప్రాబ్లం ఏం లేదు బాబాయ్, కానీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఎవరిని గేట్ దాటి ఇంట్లోకి మాత్రం రానివ్వకండి. ఆడవాళ్ళు ఎవరిని బయటికి పెద్దగా వెళ్ళనివ్వకండి. అమ్మ వాళ్ళు ఎలాగూ వెళ్ళరనుకోండి, స్నేహ ఒక్కతే బయటికి వెళ్తుంది తన వర్క్ కోసం. తనతో కంపల్సరీ సెక్యూరిటీ ఉంచండి. అది ఎవరికి చెప్పాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి చెప్పేస్తాడు శివ్. ఐషు హాస్పిటల్కి స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది. వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే రాజ్ కొన్ని ఫైల్స్ పట్టుకొని అక్కడికి వస్తాడు. రాజ్తో కూడా కాసేపు కంపెనీ గురించి మాట్లాడి ఇచ్చిన ఫైల్స్ మీద సైన్ చేసేసి రాజ్ చేతికి అందిస్తాడు. శివ్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతాడు రాజ్. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఏం లేదు, 2 రోజుల నుంచి నువ్వు బయటే పని మీద తిరుగుతున్నావు. ఆఫీస్కి సంబంధించిన వర్క్ అయితే నాకు తెలియకుండా ఉండదు. ఇక ఇంటికి సంబంధించింది కాదు. అదైతే నువ్వు ఇంట్లో ఉండే చేస్తావు. అందుకే డౌట్ వచ్చింది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఎవడైనా గెలుకుతున్నాడా నిన్ను అని అడుగుతాడు రాజ్. అలాంటిదే అనుకో, టూర్ నుంచి వచ్చాక చెప్తానులే మొత్తం అని అంటాడు శివ్ నవ్వుతూ. ఎవర్రా నీతో పెట్టుకోవాలని చూస్తుంది? వాడికి తెలియదు అనుకుంటా. పాపం ఈ శివాంష్తో పెట్టుకుంటే యమలోకానికి టికెట్ కొనుక్కున్నట్టే అని నవ్వుతూ అంటాడు రాజ్.
మరి అంత కాన్ఫిడెన్స్ వద్దురా. నేను కూడా సాధారణ మనిషినే. నాకేమీ దివ్య దృష్టి, దివ్య శక్తులు లేవు. సామాన్య వ్యక్తివే కావచ్చు. కానీ ధైర్యం, ఆత్మవిశ్వాసం ఫుల్లుగా ఉన్న మనిషివి నువ్వు. ఆ రెండూ ఉన్నవాళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా అధిగమించగలరు. నీకెదురైనటువంటి సిట్యుయేషన్ మాకెదురైతే కంగారు పడడం, భయపడడం ఇలాంటివి చేస్తాం. కానీ నువ్వు మైండ్ పెడతావు. భయం అనేది పక్కన పెడతావు. సమస్యను ఎలా అధిగమించాలనేది ఆలోచన మొదలు పెడతావు. అలా చేయగలగడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మా అందరిలో నువ్వు స్పెషల్ పర్సన్ అయ్యావు. ఇక చాలుగానే, పొద్దు పొద్దున్నే నన్ను పొగడ్డానికి వచ్చావా ఇంటికి? అడుగుతాడు శివ్. నిజాలు చెప్తే అలాగే ఉంటాయి బాబు. సరే మరి, నేనింక బయలుదేరుతానని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్నేహని పిలుస్తాడు శివ్. ఏంటి బావా అని దగ్గరికి వస్తుంది. ఏ ఏరియాలో బొటిక్ పెట్టాలని నీకు ఆలోచన ఉంది? నాకు పెద్దగా ఐడియా లేదు బావా ఈ ఏరియాల గురించి. మీరే సెలెక్ట్ చేయండి. అలా కాదు, బొటిక్ పెట్టాలనుకుంటుంది నీకు. ఒక పని చేయి, మేము టూర్ నుంచి వచ్చేలోపు ఇక్కడ ఏ ఏరియాలో నువ్వు పెట్టాలనుకుంటున్న బొటిక్ లాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, డిమాండ్ ఎక్కడ, ఏ ఏరియాలో బాగుంది, నువ్వు అసలు ఎలా డిజైన్ చేయించాలనుకుంటున్నావు, మొత్తం స్టడీ చేయి. ఎక్కడ పెడితే నీకు సక్సెస్ అవుతుందో అబ్జర్వ్ చేయి మొత్తం. నేను వచ్చేసరికి మొత్తం పేపర్ వర్క్ రెడీ చేసి ఉంచు. రాగానే స్టార్ట్ చేద్దాం అని అంటాడు శివ్. అలాగే బావా, రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటాను. సరే, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను పైకి వెళ్తున్నానని అందరికీ చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు శివ్. మధ్యాహ్నానికి మత్తు వదిలేక లేచిన మిస్టర్ ఎక్స్ రాత్రి జరిగింది గుర్తుకు రాగానే రసూల్ని వదిలేశారా లేదా అని వెంటనే ఫోన్ కోసం చూస్తే అది గోడ దగ్గర పగిలిపోయి కనిపిస్తుంది. అందులో ఉన్న సిమ్ తీసి వేరే ఫోన్లో వేసి ఫోన్ చేస్తాడు విలని పాపకి. ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న పాప ఫోన్ రాగానే ముందు కొంచెం భయపడినా వెంటనే ఫోన్ ఎత్తి హలో బాస్ అని చిన్నగా అంటుంది. ఎక్కడికి చచ్చావు నువ్వు? రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేశాను? లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? రసూల్ని పోలీసులు పట్టుకెళ్లారని నాకెందుకు నువ్వు చెప్పలేదు అని సీరియస్గా అడుగుతాడు. ఎంత కోపంగా అడిగాడంటే ఎదురుగా ఉంటే ఈ పాటికి ఒకటి పీకేవాడేమో విలని పాపని అన్నంత కోపంగా అడిగాడు. మీకెలా తెలిసింది బాస్ రసూల్ విషయం అని చిన్నగా అడుగుతుంది. రాత్రి 9 రసూల్ ఫోన్ నుంచి చిన్న మెసేజ్ వచ్చింది. చిన్న గొడవ కారణంగా నన్ను పోలీసులు తీసుకొచ్చారని. అసలేం జరిగింది? మీకేం చెప్పి పంపించాను? మీరేం చేస్తున్నారు? ఒక్కడు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. లక్షల్లో మీకు డబ్బులు ఇవ్వడం నాకు సరదా అనుకుంటున్నారా? ఇంతకీ రసూల్ బయటికి వచ్చాడా లేదా? రాత్రంతా నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? అది రసూల్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలని ఆ రమేష్తో ప్రయత్నాలు మొదలుపెట్టాను. వాళ్ళకు అనుమానం రాకుండా ఉండాలని కొద్దిగా ఏడుస్తూ నటించాను. దానితో నేనెక్కడ భయపడతానని రాత్రంతా రమేష్ నా పక్కనే ఉన్నారు. ఇంకా మీ ఫోన్ ఎలా ఎత్తను? పైగా రసూల్కి సంబంధించి పోలీసులు ఏమైనా ఫోన్ చేస్తారేమో అని నా ఫోన్ కూడా ఆయన తీసుకున్నారు. అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయడం అవ్వలేదు. కనీసం నన్ను పక్కకి కూడా వెళ్ళనివ్వలేదు. రసూల్ కోసం ప్రయత్నించడానికి నేను బయటికి వెళ్దామన్నా నేను కూడా ఎక్కడ ఇరుక్కుంటానని నన్ను వెళ్ళనివ్వలేదు అని చక్కగా ఒక కథ అల్లి చెప్పేసింది రెజీనా. ఇంతకీ ఏమైంది అసలు? రసూల్ బయటకు వచ్చాడా? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? మిమ్మల్ని 2 రోజులు బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మరి మీరెందుకు బయటికి వెళ్ళారు? అమ్మో, ఇప్పుడు శివాంష్ గురించి చెప్తే నన్ను తప్పు పడతాడని అనుకొని రసూల్ కొద్దిగా ఈ ఏరియా అంతా ఒకసారి అబ్జర్వ్ చేద్దామని అన్నాడు బాస్. అందుకే ఇద్దరం కలిసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం. ఒక దగ్గర వాటర్ బాటిల్ కొనడానికి ఆగితే అని అక్కడ జరిగిన గొడవంతా తనకు తెలిసినంత వరకు చెప్తుంది. చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయట్లేదు మీరెవరు. ఇలా అయితే అతన్ని మనం ఎలా గెలవగలం? ముందు వెళ్ళిన వాళ్ళు చచ్చారు. వీడొచ్చి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు రసూల్ బయటికి ఎలా వస్తాడు? రమేష్ ఏమైనా చేస్తున్నాడా? చేయడానికి ఏం లేదంటే బాస్,
ఒకవేళ ఏదైనా చేయాలి అంటే రసూల్ విషయాలన్నీ పోలీసులకి కరెక్ట్‌గా చెప్పాలంట. అలా చెప్తే మనం ఇరుక్కుంటాం కదా! ఇది చిన్న డమ్మీ కేసే కాబట్టి వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వగానే వాళ్ళే వదిలేస్తారు అని అన్నారు రమేష్. అందుకోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాను అని అంటుంది. మీ ఎవరి వల్ల కాదని నాకు అర్థమైపోయింది. ఒక వారం రోజులు నువ్వెక్కడికి వెళ్ళకు. రసూల్ వచ్చిందాక సైలెంట్ అయిపో. ఒకవేళ రసూల్ బయటికి రాకపోతే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అంతవరకు ఇంట్లో నోరు మూసుకొని కూర్చో. బయటికి అస్సలు వెళ్ళకు. మీ వల్ల పోలీసులు నా వరకు వచ్చారంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు మిస్టర్ ఎక్స్. కథ కొనసాగుతుంది. మరిప్పుడు మిస్టర్ ఎక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? శివ్ గురించి ఏం తెలుస్తుంది విషయం? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గొంతు మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.